ఉండాలి ఈ ప్రాంతం? ఎన్ని వసతులు కావాలి, ఎన్ని సౌలతులు కావాలి, ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి, ఎన్ని మురికినీటి కాలువలు కావాలి, ఎన్ని రోడ్లు కావాలి, ఎంత కరెంట్ గుంజాలి, ఎంతమందికి ఇక్కడ స్కూల్ కావాలి, జన సాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి. మున్సిపాలిటీ కూడా అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు, మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా బాగా చేసింది. మీరు అందరూ కూడా చేసింటారు నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయమంటే అప్పుడు చేసిరు. మీరు మున్సిపాలిటీలలో చేసిరు అందరూ. ఎంత మంచిగా అనిపించింది. ఇప్పుడు చదువుతుంటే ఈ మున్సిపల్ నివేదిక తాను టర్మ్లో ఏం చేసిండు, ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన వైస్ చైర్మన్ ఫోటో, వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో, వాళ్ళ మంత్రి గారి ఫోటో, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి, కమిషనర్ ఫోటో, అందరి ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డుకు పెట్టి ఇది చూడు, చాలా మంచిగా ఉంది. ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గీన, ఆయన పేరేంటి, పేరు బాలకోటి. ఇగో ఆయన దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ వార్డులో ఫస్ట్ వార్డులో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కట్టిన సీసీ రోడ్లు, పట్టణ ప్రకృతి వనాలు, డ్రైనేజ్, ఇది చూడు ఎంత బాగా చేశాను. మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బసరాజు గారు, ఒక్కొక్క వార్డు ఎట్లెట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం 10 వార్డులు ఉంటే 10 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసినామని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటింటికి మంచిరా. మీకు అన్ని అవార్డులు వచ్చినాయి, ఎందుకు రాలేదు కానీ కాదు, మంచిగా పని చేసిరా అవార్డులు వచ్చినాయి కాదు, మీకు ఇంటింటికి మంచిరా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పూరే కాదు, ఇవాళ మీరు నేను చెప్తే కొన్ని మా ప్రజ్ఞాపూర్ అసలే మా చైర్మన్ సాబ్ అసలే కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి భయపడాలి మనం. ఇది ప్రజ్ఞాపూర్ గజ్వేల్ది ప్రగతి నివేదిక అన్న రాజ్మోహన్ గారిది వారిది కూడా ప్రగతి నివేదిక. ఒక 5 ఏళ్ళ 2020 నుంచి 25 వరకు ఏం పనులు చేసాం అనేది చాలా వివరంగా ఇక వాళ్ళదంటే గజ్వేల్ కాబట్టి నడిచింది అనుకో. కానీ కాకపోతే చూడు అంటే ఒక్కటి కాదు, ఇవాళ నేను చెప్తే పరిచయం అవుతారు. మన నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు, వారి వెంబడ మన జోగు రామన్న గారు, మన సత్యవతి గారు, అజయ్ గారు, మిత్రులు కోటిరెడ్డి గారు, ఇంకా మిగతా కొంతమంది మిత్రులతో అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 420 రోజుల్లోనే 412 మంది రైతులు చచ్చిపోయినారు. ఎందుకైతే ఇట్లా తెలుసుకోవాలి, మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలి, పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలి, మీరు అన్ని జిల్లాలు తిరిగిరండి అని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే పెట్టుడే ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు. ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఖమ్మం, ఆయన ఫోన్ చేశాడు. రామన్న, నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంటే, ఖమ్మం కార్పొరేషన్ బాగా చేసిన నేను ఒక ఫీలింగ్లో ఉంటే, కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన అమ్మతో చెప్తున్నా మా జోగురామన్న నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేశాడు. అయితే అనుకోకుండా నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒకటే దగ్గర ఉన్నాను. అన్న ఇట్లా అంటున్నాడు అజయ్, ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అని ఏమన్నాడు తెలుసా, నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందట అని చెప్పి అటు ఖమ్మం పోయినప్పుడు అనుకున్నా నేను, మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని జగదీష్ అని అన్నాడు. ఒక ఖమ్మము, ఒక సూర్యాపేట, ఒక ఆదిలాబాద్ కాదు, నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా గర్వంతో చెప్తా ఉన్నాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, వనపర్తి కావచ్చు, ఒకటి ఇది అదే కాదు, వికారాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది. జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో 3వ స్థానంతో అవార్డు వచ్చింది. వీళ్ళు వాళ్ళు కాదు, మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందించాం. ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి ఇట్లా నోట్లకి వెళ్ళిన డైలాగులు కొడితే పనులు కావు. చాలా మందికి ఉంటాయి కళలు కనుడు ఈజీ, కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి, దానికి పెద్ద వ్యవస్థ కావాలి, పైసలు ఇవ్వాలి, విధులు నిర్వచించాలి, నిధులు ఇవ్వాలి, ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ విధంగా పని జరగాలి, పని చేసేందుకు మీరు ఉండాలి. లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు రోడ్లు పడాయి, ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు మోరీలు కావు, ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టగానే నోట్లకి వెళ్ళి జీవో రాదు, వెనకకెళ్ళి నిధులు రావు. ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి.
కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికీ మీ అందరికీ మనందరికీ నేర్పింది ఏంటంటే ప్లాన్ యువర్ వార్డ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రణాళిక. మీ పట్టణానికి ఏముండాలి? మీ పట్టణంలో పార్క్ ఉందా? మీ పట్టణంలో చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా? మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు? డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాండ్రు? మీ పట్టణంలో మంచిల సౌలత ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తున్నారు? ఏం చేస్తుండ్రు? ఇంత లోతు ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారా?